గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నమస్తే. సో మీలో చాలామంది సినిమా చూసిన తర్వాత ఇక్కడ ఉండుంటారు అనుకుంటున్నాను నేను. చాలామంది చాలాసార్లు చూసుంటారు ఈ సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ శాటిలైట్లో కానీ. సో 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు. ప్రత్యేకంగా జనవరి 1వ తారీఖు రిలీజ్ చేయడానికి కారణం ఇది ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంత ఆదరించిందో మీ అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ పాత్రికేయ మిత్రులందరికీ. మళ్ళీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తో ఫ్యామిలీతో పాటు వచ్చి థియేటర్లో చూడాలనే వాట్ యు కాల్ ఆ డిజైర్తో చేసిన రిలీజ్ అండి ఇది. నేను 4K కింద కన్వర్ట్ చేసి అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒరిజినల్గా రికార్డ్ చేసిన సౌండ్ ట్రాక్ అంతా మళ్ళీ తెప్పించుకొని యూఎస్లో నుంచి సోర్స్ చేసాం అది. సో ఇట్ బీన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నూతన సంవత్సరం అందరూ కూడా సంతోషంగా చక్కగా యూ కెన్ స్పెండ్ ది టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్ అనుకునే ఆడియన్స్ అందరికీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని అనుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆస్ట్రేలియా, యూకే, అమెరికా అట్లాంటి చోట రిలీజ్ కాలేదని, అమెరికాలో చాలా తక్కువ చోట రిలీజ్ అయింది. సో నా స్వార్థం ఏంటంటే ఈ సినిమాని మరింత మంది ప్రేక్షకులు థియేటర్లో చూడాలని ఆ ఉద్దేశంతోనే జనవరి 1 రిలీజ్ ప్లాన్ చేసాం. అట్లాగే ఇప్పుడు సుమారు 50 థియేటర్లలో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అట్లాగే యూకేలో కూడా రిలీజ్ అవుతుంది. ఏపీ అండ్ తెలంగాణ కూడా కొంచెం వైడర్ రిలీజ్కి ప్లాన్ చేసామండి, మోర్ పర్టికులర్లీ ఈ న్యూ ఇయర్ని పురస్కరించుకొని. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్ ద సేమ్ వే దే ఎంజాయ్డ్ when it was released first time. I've seen the reaction now in this press projection. Hope you have really enjoyed it. So let us take it to the audience now. And ఈ సినిమాకి సంబంధించి ఎవరి కృషి మర్చిపోలేదండి, అందరూ ఇట్స్ టీమ్ ఎఫర్ట్. సో విజయభాస్కర్ డైరెక్షన్ కానీ, త్రివిక్రమ్ డైలాగ్ కానీ, కోటి మ్యూజిక్ కానీ, శాస్త్రి గారి పాటల సాహిత్యం కానీ, కొరియోగ్రఫీ చేసిన సుచిత్ర, ఎడిటింగ్ చేసిన మా శ్రీకర్ ప్రసాద్ గారు, కెమెరా రవి గారు, ఆర్ట్ పేకేట్ రంగా గారు. సో అందరూ కూడా ఒక టీమ్ లాగా వర్క్ చేసామండి. వీ రియల్లీ ఎంజాయ్డ్ మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు వెంకీ ఎస్ మేడ్ ఇట్ రియాలిటీ. వాట్ ఈ కథ అనుకుని భాస్కర్, త్రివిక్రమ్ చెప్పినప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వెంకీ వినంగానే కిషోర్ నారాయణ చేస్తున్నామని చెప్పడం, దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ దోస్ డేస్ అండి, అండ్ ఇట్ నవ్ ఈస్. థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ రిక్వెస్ట్ కోటి టు టేక్ ఓవర్ నౌ. అడుగుతారా అనుకుంది సార్. ఓకే అండి, ఈరోజు అందరూ టోటల్ ప్రెస్ అందరికీ ఎంటైర్ నువ్వే నాకు నచ్చావు టీం తరఫున మీకు అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మీరందరూ సినిమా చూసుంటారు, ఒకసారి కాదు 100 సార్లు చూసుంటారు. మన టీవీలోనే దాదాపు 1,00,000 సార్లు వేసుకుంటారేమో. ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని సినిమా అది. ఈరోజు స్క్రీన్తో చూసిన లాస్ట్ చూసాను, జస్ట్ ఒక 1 రీల్. అసలు ఫీస్ట్ కింద నేను స్క్రీన్ కానీ టోటల్ ఫ్రెష్, ఆ ప్రింట్ సౌండింగ్ కానీ డెఫినెట్గా ప్రతి ఆడియన్స్ మళ్ళీ ఒక కొత్తదనం ఉంటుంది ఎంజాయ్మెంట్లో కూడా. మళ్ళీ ఆ డైలాగ్స్, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కానీ, వెంకీ గారి పర్ఫార్మెన్స్, అఫ్ కోర్స్ ఇంకా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు అన్నీ చక్కగా కుదిరింది. మా రవికిషోర్ ఏంటంటే మాకు ఫస్ట్ అయితే నాకు ఎలా పరిచయం అంటే బలరామకృష్ణ సినిమాతోటి మేము స్టార్ట్ అయ్యి, తర్వాత నువ్వే కావాలన్నాడు, తర్వాత నువ్వు నాకు నచ్చావు అన్నాడు, తర్వాత ఎలా చెప్పనన్నాడు, తర్వాత నువ్వే అన్నాడు. ఇది రకాలుగా నన్ను ఆదరించి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, నాలో ఉన్న అంటే నా ఇంట్రెస్ట్ కానీ అది బాగా ఆయన గ్రహించి నాకు ఫ్రీడమ్ ఇచ్చి ప్రతి సినిమాకి అంత చక్కగా నాతో మ్యూజిక్ చేయించిన మా రవికిషోర్కి నేను ఎప్పుడు నా కృతజ్ఞతకి థ్యాంక్ యూ వెరీ మచ్ రవిభయ్య. ఇంత మంచి సినిమాకి ఇంత చక్కటి మ్యూజిక్ చేయటం అనేది, అంటే పాటలే కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఏదో మ్యూజిక్ కాదు, సన్నివేశాన్ని బట్టి. దీనికి ఎంత ముఖ్యమైన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు నేరేట్ చేసిన విధానం, స్టోరీ. మీ ఇద్దరు సోఫాలో కూర్చొని, ఆ ఎండ్లో ఆయన కూర్చున్నాను, నేను కూర్చున్నాను, స్టోరీ చెప్తుంటేనే నాకు ఆల్మోస్ట్ ఆల్ మ్యూజిక్ వచ్చేస్తాను. అంత బ్రహ్మాండంగా నేరేట్ చేశాడు ఆ రోజు త్రివిక్రమ్. నేను క్రెడిట్ గోస్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టోరీ, విజయభాస్కర్ గారి డైరెక్షన్, ఆఫ్ కోర్స్ త్రివిక్రమ్ డైలాగ్స్, ది ఎంటైర్ టీమ్. నువ్వు నాకు నచ్చావు ఎంటైర్ మా టీం అనమాట. రెగ్యులర్గా మేము వరుస పెట్టి ఆ మిలియన్ ఇయర్ అంతా హిట్స్ ఇచ్చాం.
అలాగా విజయ్ భాస్కర్ గాని త్రివిక్రమ్ గాని మంచి టీం వాళ్ళిద్దరూ ఎంతో చక్కగా ఈ సినిమాని రూపుదిద్ది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటుంది, సీరియస్ ఉంటుంది, అన్ని రకాలుగా నాకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపోజర్ గా, నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక మంచి పేరు నాకు నీనాగొచ్చావు కానీ, నువ్వే కావాలి, మల్లీశ్వరి, నువ్వే ఇవన్నీ నాకు మ్యూజికల్ గా ఒక న్యూ ట్రెండ్ ఇచ్చింది. రాజ్ కోటిగా నేను రాజ్ చేసిన అలో బ్రదర్ వరకు అది ఒక 200 ఫిల్మ్స్ వరకు మేము చేశాము. తర్వాత కోటిగా నేను స్టార్ట్ చేసిన పెదరాయుడు నుండి కంటిన్యూస్ గా అక్కడ నుండి 95 నుండి వరుస పెట్టి ఇంకా రవికిషోర్ గారి సినిమాలు, అలాగే నాకు టోటలీ అరుంధతి వరకు 2012 వరకు నేను ఫుల్ మ్యూజికల్ ఒక ఎరా తోటి ఫినిష్ చేసిన నా ఎరా. నువ్వే అది మళ్ళీ అది అరుంధతితో నా ఎరా కంప్లీట్ చేశాను. అంటే అక్కడ వరకు ఆగింది, అంటే ఇంకా కంప్లీట్ చేయలేదు. మ్యూజిక్ ఎప్పుడు ఓటు వస్తూనే ఉంటుంది, ఎప్పుడు మ్యూజిక్ ఎండ్ ఉండదు, రిటైర్మెంట్ ఉండదు. ఛాన్స్ వచ్చేప్పుడు మళ్ళీ చేయడానికి ఐఎమ్ రెడీ ఫర్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీవన్. బట్ ప్రతిసారి నేను మీడియాలో చెప్తూ ఉంటే మిగతా ఏమి అనుకుంటున్నారు, దయచేసి నాకంటే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై ప్రొఫెషన్. అందువల్ల ఏదైనా నాకు ఇలా వీళ్ళు అవకాశం ఇవ్వబట్టే కదా ఈరోజు ఈ సినిమాలు నేను చేయగలిగాను. అదొకటే కానీ నాకు వేరే యావిగేషన్ ఏమీ లేదు. నాకు మ్యూజిక్ తప్ప నాకు ఫ్యామిలీ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు. ఫస్ట్ నా ప్రొఫెషన్, తర్వాత ఎవరికైనా నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. ఒక నాకు కోటి చెప్తుంటే ఇంటరప్ట్ చేయాలనిపించింది. ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతానంటే, నువ్వే సినిమా రీ రికార్డింగ్ చేయాలి. డబుల్ పాజిటివ్ చూశాడు. ఎక్కడ కోటి అంటే కేర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే ఎమోషన్ ఫీల్ అవుతున్నాడు ఆ సినిమా చూసి, ఎట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి. ఐఎమ్ రియలీ స్కేర్డ్ ఇట్లాంటి ఇంత ఎమోషనల్ పర్సన్ తో ట్రావెల్ చేయడం. చోక్ అయిపోయాను అనమాట. అంటే నోట్లో మాట రాట్లా. సినిమా చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేయాలి, దీనికి అంత ఇన్వాల్వ్ అయిపోయి అనమాట. సెంటిమెంట్స్, ఎమోషన్స్ తోటి అంతగా ఇన్వాల్వ్ అయిపోయి, అంటే నేను జనరల్ గా అలా చేస్తాను అనమాట. ఏ సినిమానన్నా ఫుల్ ఇన్వాల్వ్ అయిపోతాను. అది నాకు మంచిగా నచ్చితే ఇంకా వేరే లెవెల్లో చేస్తాను అనమాట. సో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఎన్నో, నేను రాజ్ కూడా ఎన్నో సినిమాలు మేము బిగినింగ్ డేస్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. తర్వాత హిందీ సినిమాలు చేసాము, అలా కన్నడ ఫిలిమ్స్ కానీ అన్నిటికీ. సో ఎంతైనా అప్పటి నుండి ఆ ఇంట్రెస్ట్ మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర నుండి మేము అక్కడ బాగా తయారై రాటు తెలియాం అనమాట మా గురుగారి దగ్గర. అక్కడ నుండి ఆ ట్రెండ్ పట్టుకొని అక్కడ నుండి మాకుంటూ ఒక స్టైల్ తెచ్చుకోవడానికి చాలా టైం పట్టింది. అది రాను నీనాగి వచ్చే వరకు నువ్వే కావాలి నుండి ఒక ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అది ఆటోమేటిక్ నిజంగా నేను చేయలేను. నువ్వే కావాలి నాకు వద్దు, ఇంకా ఉన్న మంచి సినిమా చేయాలి, నేను మిలియన్ కొత్త మ్యూజిక్ చేయాలంటే నాకు అని రవికిషోర్ గారిని అడిగితే, లేదు నువ్వే కావాలి, నువ్వే చేయాలి అని ఆయన పట్టు పెట్టి నాతో చేయించారు. ఈరోజు నువ్వే కావాలి ఎంత ఏ లెవెల్ హిట్ అంటే మ్యూజికల్ గా ఎంతో నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే నువ్వు నాగరచ్చో గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరందరూ చూసారు ఆ సినిమా. థియేటర్స్ మళ్ళీ చూస్తే మళ్ళీ చూడాలనిపించింది సినిమా. ఇది ఒక్కటే అసలు నాకు తెలిసి, ఒక గుండమ్మ కథ, ఒక మాయ బజార్, ఒక నువ్వు నాకు నచ్చావు, ఈ మూడే. వేరే ఇండస్ట్రీలో ఏ సినిమా లేదు. రిపీటెడ్ గా చూడాలంటే సినిమాలు. నువ్వు గొప్ప సినిమా ఉండొచ్చు, కానీ రిపీటెడ్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, సెంటిమెంట్స్, అన్ని మ్యూజిక్, డైలాగ్స్ అన్ని కుదిరిన సినిమా నువ్వు నాకు నచ్చావు. సో ఇంకా మీరందరూ చూశారు. మళ్ళీ రిలీజ్ చేయడం అనేది అది ప్రతి సినిమాకి దక్కదు. ఇక్కడ కూడా కొన్ని సినిమాలు చూసేవాళ్ళే అని వదిలేస్తారు, కానీ నీనాకు వచ్చే మటుకు వదలరు. కంటిన్యూస్ గా థియేటర్లో కంటిన్యూస్ షోస్కి వెళ్తారు ఫ్యామిలీస్ అందరూ. ఇక పిల్లలు, యంగ్స్టర్స్ కానీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇటువంటి మంచి సినిమాకి చేసే భాగ్యం నాకు కలిగింది ఈ జన్మకి. నాకు పేరు ఇలా కోటిగా ఈ నీనాకు వచ్చే పాటలతో ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. సో ఆ బ్లెస్సింగ్స్ మీరు చూసే ప్రతి ఈరోజు అమెరికాలో ఎక్కడ షోలు చేసిన ఈ పాటలు పాడితే వాళ్ళే పాడుతున్నారు పాట. ఏ పాట బిగినింగ్ స్టార్ట్ చేస్తే చాలా అన్ని కంప్లీట్ ఆడియన్స్ పాడతారు అనమాట. అంత నోటెడ్ సాంగ్స్. నాట్ ఓన్లీ నువ్వే కావాలి, నేను అన్నిట్లో అనమాట. పాట పాడుతుంటే అంతగా ఎంకరేజ్ చేసి ప్రవాసాంధ్రులు అంతా మా యుఎస్ లో కానీ, యూరోప్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ పాటలకు అంత బ్రహ్మాండ రెస్పాన్స్. ఐఎమ్ సో వెరీ లక్కీ. సాలి రాజేశ్వరరావు అబ్బాయిగా నాకంటూ ఒక చిన్న స్థానాన్ని నేను సంపాదించుకున్నాను. నేను కష్టపడ్డాను. కష్టానికి ఫలితం ప్రేక్షకులు ఇచ్చారు, సంగీత ప్రియులు ఇచ్చారు, మా ప్రొడ్యూసర్స్ ఇచ్చారు, మా హీరోలు ఇచ్చారు. అందరూ ఇండస్ట్రీ అంతా నన్ను ఎంకరేజ్ చేస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ మీ అందరి సమక్షంలో మళ్ళీ మీరు ఏం ఫీల్ అయ్యారు, మీరు క్వశ్చన్స్ అయితే మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్లీజ్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. ఒక్క నిమిషం. త్రివిక్రమ్ భాస్కర్ కూడా రావాల్సింది, రావడానికి వీలు పడలేదు. ఐఎమ్ సారీ అబౌట్ దట్.
తర్వాత ఈ సినిమా గురించి ఎవరు రివ్యూలు రాయాల్సిన పని లేదు కదా, ఆల్రెడీ అందరూ ఎన్నోసార్లు చూశారు. కాకపోతే మీ అనుభూతిని షేర్ చేసుకోండి. వాట్ యూ ఫెల్ట్ లైక్ వైల్ వాచింగ్ దిస్ మూవీ. ఐ థింక్ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది మూవీ. Now, if any questions are there, Koti or I can take them. అప్పుడు బాక్స్ ఆఫీస్ గురించి, ఇవాళ మళ్ళీ ఈ కలెక్షన్స్, అప్పుడు రోజులు ఎన్ని రోజులు ఆడింది అనేది లెక్క. సో దట్ వాజ్ ఎ ప్రివిలేజ్, మ్యాటర్ ఆఫ్ ప్రివిలేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎన్ని రోజులు హౌస్ఫుల్ తో ఆడింది. ఎందుకంటే ఇప్పటికి మళ్ళీ ఈ సినిమాని పరిచయం, సినిమా కోసం ప్రేక్షకుడు వచ్చేవాడు, ప్రేక్షకుడి దగ్గరికి సినిమా లేదు కాదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్ నాకు, ఇన్ మై ఒపీనియన్. మనకు అనిపించాలి కదా సినిమాకి వెళ్ళాలని, అరే పక్కన చూసి పెడదాం అనిపించకూడదు. సో దట్ ది సిచ్యువేషన్. సో ఆ కలెక్షన్స్ ఇవన్నీ వీళ్ళెవర్ థ్యాంక్ యూ, హోప్స్ అండి. సార్ ఈ అంటే ఆర్తి అగ్రవాల్ చాయిస్ మీదేనా ఎలా సార్? ఆర్తి విజయ్ భాస్కర్ గారు ఇద్దరు ముగ్గురు హీరోలు అనుకున్నాను ఇక్కడ. అప్పుడు త్రిష అని, మాళవిక అని, తర్వాత భూమిక అని, ఎవరన్నా ఫ్రెష్ అమ్మాయి అయితే బాగుంటుందని అంతకుముందు నువ్వే కావాలి రిచపలర్ ఇంట్రడ్యూస్ చేశాం కదా. సో క్యారెక్టర్ కనపడాలి, ఆర్టిస్ట్ కనపడకూడదు అనే ఉద్దేశంతో బాంబే వెళ్ళాడు. బాంబే వెళ్ళి మోడలింగ్ ఏజెన్సీస్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ అమ్మాయి ఫోటోలు చూస్తే ఈ ఆర్తి అగర్వాల్ పాగల్పల్లి సినిమా చేసి మన న్యూయార్క్ వెళ్ళిపోయింది. సో ఈ అమ్మాయి అయితే బాగుంటుంది తనకి ఎంత అనిపించిందో ఇక్కడికి వచ్చాక చెప్పడం, అమ్మాయిని కాంటాక్ట్ చేసి పిలిపించడం, అట్లా చక్కచక్క జరిగిపోయింది. ఎస్, అండ్ షీ ఫీల్ సో సారీ షీ ఈస్ నాట్ దేర్ నౌ, బట్ షీ వాస్ సో డెడికేటెడ్ ఇన్ అమ్మాయి. షీ డిడ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పర్ఫార్మెన్స్. ఒకవేళ ఈ సినిమా సీక్వెల్ తీయాలనుకుంటే మనం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని డైరెక్టర్ పెట్టి సబ్జెక్ట్ ఏమైనా ప్లాన్ చేయొచ్చు సార్, ఒకవేళ అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు కనెక్ట్ అయిపోతున్నారు మళ్ళీ, అబ్బాయి ఇంత ఎక్స్ట్రాడనరీ కదా, ఇంత ఆడియన్స్ కంటే ఒకసారి కనెక్ట్ అయితే మాత్రం కోరుకుంటారు. మీ సజెషన్ బాగుందండి, కానీ సాచిపెట్టేటట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వచ్చే ఒక్కటే ఉంటుంది, రెండు ఉండవు. ఓకే.